ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు యేసునామ స్మరణ. ఈ ఉదయకాలం ఎలాగున్నారండి? ప్రతి ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుతున్నారని చాలామంది తెలియపరుస్తూ ఉన్నారు. మొన్న దినమైతే మమ్మీ కూడా చెప్తా ఉన్నారు చాలామంది. మా మదర్కి కూడా ఫోన్ చేసి మరి ఫైనస్ ప్రోగ్రామ్స్ చూస్తున్నామండి, మరి చక్కటి వాగ్దానాలు వస్తూ ఉంటున్నాయని మమ్మీ కూడా తెలియపరుస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఈరోజు ఒక గొప్ప వాగ్దానము లూకా సువార్త 15వ అధ్యాయము 24వ వచనం నుంచి విన్నాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఈరోజు ఈ వాగ్దానం నీకు నాకు అందరికీ. మనము నిజం చెప్పాలంటే అనేక తప్పులు చేసి, ప్రభా నీ కుమార్తెగా నీ కుమారుడుగా అర్హుడిని కాను అని మనం చెప్పిన రోజులున్నాయి. అటువంటి సమయంలో సాతానుగాడు మనల్ని ప్రేరేపించి, అవును నువ్వు నిజంగా దేవుని కుమారుడవు కాదు, నిజంగా దేవుని కుమార్తెవు కాదు, లేదంటే ఈ తప్పు చేయవు, నువ్వు నిజంగా మంచివాడివి కాదని చెప్పి సూసైడ్ చేసుకో, చచ్చిపో, దేనికి పనికిరావు, ఇంకా నువ్వు తిరిగి ఆయన సంఘానికి వెళ్ళకు, ఆయన సన్నిధిలో ఉండకు, ప్రార్థన చేయకు, బైబిల్ చదవకు, నువ్వు పరిశుద్ధుడు కావు అని సాతాను ప్రేరేపించినా మనము దేవుని ప్రేమను బట్టి దేవుడు మనల్ని వెతుక్కుంటూ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క తప్పిపోయిన గొర్రె కొరకు పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ వచ్చిన మన దేవుడు, మన తండ్రి అయితే ఆయన మనం చూసి సంతోషపడుతున్నాడంట. నువ్వు తిరిగి వస్తే చాలు ఆయన సంతోషపడడానికి ఇష్టపడుతున్నాడు. పైన వచనాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క కుమారుడు 19వ వచనంలో అంటాడు, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని చెప్దామని అనుకున్నాడు. కూలి వారిలో, మామూలు సర్వెంట్ కాదు, కూలి వారిలో ఒకటిగా నన్ను పెట్టుకోండి అంటే. ఇంకా కింద మనం చూసినట్లయితే ఈ యొక్క తండ్రి ఏమంటాడంటే 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెమ్మంటున్నాడు. వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదమునకు చెప్పులు తొడిగించి, క్రోవిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుతుంది. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఈయనేమో నన్ను కూలివాడుగా ఎంచుకోండి, నేను కుమారుడు అంటకు యోగ్యుడిని కానంటే తండ్రి అంటున్నాడు ఈ నా కుమారుడు. సో టుడే యూ ఆల్సో ప్రే లైక్ దిస్. ప్రభా నేను పడిపోయాను, నేను గుంటలో పడిపోయాను, నేను తప్పులు చేశాను, కానీ నీ జీన్స్ నాలో ఉన్నాయి, నీ రక్తం నాలో ప్రవహింపచేస్తా ఉన్నావు, కాబట్టి నేను నీ కుమారునే, నీ కుమార్తెనే అని దేవుని సన్నిధిలో తిరిగి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే దేవుడు సంతోషపడుతున్నాడు. నిన్ను ఎన్నుకున్న దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు సమస్తం అప్పగించిన దేవుడు తిరిగి నువ్వు వస్తుంటే సంబరపడిపోతున్నావు. తిరిగి ఆయన సన్నిధికి రండి. గాడ్ ఇస్ ట్రీటింగ్ యూ యాజ్ హిస్ ఓన్ చిల్డ్రన్. ఆయన జీన్స్ నీలో ఉన్నాయి, ఆయన యొక్క రక్తము నీలో ఉంది, ఆయన నిన్ను కని ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టడు, నిన్ను మరవడు. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు నాతో కలిసి ఒక రిపెంటెన్స్ ప్రేయర్ చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, దేనికి పనికి రాని వారమనైనా అయ్యా మా నీతి అయ్యా మురికి గుట్టలుగా కనబడుతున్నాయి. ఆయన మమ్మల్ని నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా స్వీకరించి మా మీద నీ కిరీటాన్ని ఉంచి, నీ చేతిలో భూషణ కిరీటంగా మమ్మల్ని చేసి, అయ్యా యోగ్యులము కాకపోయినా యోగ్యులుగా మమ్మల్ని ఎంచి అనేకులకు దీవెనకరంగా మనం చేస్తున్నందుకు నీకు వందనాలు. అర్హత లేని మాకునైనా అర్హతనిస్తున్నావు, గౌరవం. అసలు ఎవ్వరు మమ్మల్ని గౌరవించకూడదు, కానీ నీవు అదే గౌరవం నింపి ఎవ్వరు కూడా నైనా మమ్మల్ని పన్నెత్తి మాట అనకుండా ప్రశస్తమైన జీవితం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే అవును ప్రభా నేను పాపం చేశాను, కానీ నీవు నన్ను స్వీకరిస్తున్న విధానం బట్టి, నీ ప్రేమను బట్టి నేను శిరస్సు వంచి అయ్యా నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఎవరైతే చెప్తున్నారు, అట్టి వారి జీవితంలోనైనా మరొక్కసారి నూతన కార్యాలు చేయని, మరొక్కసారి వారి పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి పొందుటకు సాయం చేయండి, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి పొందుటకు సాయం చేయండి, పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి పొందుకుటకు సాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్. ఈ వాగ్దానం విన్నాం కదండి. ఈరోజు ఈ వాగ్దానం నీతో ఖచ్చితంగా మాట్లాడినట్లయితే యు ఆర్ హిస్ డాటర్, యు ఆర్ హిస్ సన్. సో కింద కమెంట్లో పెట్టండి, ఐ యామ్ యువర్ సన్ లార్డ్ ఆర్ ఐ యామ్ యువర్ డాటర్ లార్డ్, యువర్ జీన్స్ ఆర్ ఇన్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ టుమారో. ప్రైజ్.